శ్రవణ్ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఎదగనివ్వడం, మళ్ళీ అధికారంలోకి రానివ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. మీ లాజిక్ మీరు చెప్తున్నారు. సో కన్విన్సింగ్ అని అనిపిస్తుంది లాజిక్. ఓకే, సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తుందా? పొత్తు లేకుండానే గడిచిన ఎన్నికల్లో వైసీపీకి సహకరించింది లాంటి ఇంప్రెషన్ ఉంది. సో ఈసారి అటువంటి సపోర్ట్ కేంద్రం వైపు నుంచి, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి దొరికే పరిస్థితి ఉంటుందా? సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న పార్టీ కాదు. ఆ పార్టీ అందుకని చాలా త్వరగా ఎదిగింది. ఆ పార్టీ సందర్భానికి అనుగుణంగా పొలిటికల్ డెసిషన్ తీసుకునేటువంటి ఒక లుక్రేటివ్ మైండ్ ఉన్నటువంటి పార్టీ. సో బిజినెస్ మైండ్, పొలిటికల్ పార్టీలు బిజినెస్ మైండ్ తోటి ఆలోచిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 28 ఎంపీలు ఉన్నారు కాబట్టి, రాజ్యసభలో వాళ్ళకి ఒక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. రేపొద్దున ఆ పార్టీ ప్లేస్ లో ఇంకొక పార్టీ వచ్చింది అనుకోండి, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి అంటే, అంటే ఇది కూడా కొంత హైపోథెటికల్ గానే ఉండొచ్చు, బట్ కన్విన్సింగ్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటుంది. నెంబర్ 1. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కొంత యంగ్స్టర్, అంటే 50 సంవత్సరాలు అయినా కూడా ఇంకో 20 years రాజకీయం చేయగలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. బట్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 75 years ఆయన. సో ఆయన రాజకీయాల్లో ఈసారి తర్వాత రిటైర్డ్ అయిపోతారు. సో నారా లోకేష్ గారు సమర్థవంతంగా నడపలేరు పార్టీని అనే ఒక ఆలోచన వాళ్ళ దగ్గర ఉంది. సో తెలుగుదేశం పార్టీని డిస్మాంటిల్ చేస్తే ఆ ప్లేస్ లోకి చాలా త్వరగా వచ్చేసి ఆ పార్టీలోని మొత్తాన్ని లాగేసుకోవచ్చు, చాలా సింపుల్ గా లాగేసుకోవచ్చు, రెసిస్టెన్స్ ఎక్కువ రాదు, మనల్ని వ్యతిరేకత కూడా ఎక్కువ రాదు అనేటువంటి ఒక లాంగ్ రన్ ఇమాజినేషన్ లో భారతీయ జనతా పార్టీ ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రేపొద్దున ఒకవేళ తెలుగుదేశం పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, న్యాచురల్ గా అంటే వాళ్ళు ఏమో కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూస్టప్ చేసినా చేయగలిగిందే లేదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక 24లో అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఇక 48 గంటల్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. 48 గంటలే, ఇంకా 49వ గంట కూడా అవసరంలా, మొత్తం మారిపోతారు, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క కేసులు, ఆయన యొక్క లైఫ్ అంతా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రాణం కూడా భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా జైలుకి పంపించే అవకాశం ఉంది. కోర్టులు వ్యవహారాలు కదా సార్, అంటే సిబిఐని ఒక పిటిషన్ ఇవ్వనంటే సిబిఐ కోర్టులో ఇప్పటికీ 300 పైన 3000కి పైగా వాయిదాలు తీసుకున్నాడు అన్ని కేసుల్లో. అసలు కేసులు జరగనివ్వటం లేదు, అక్యూజ్డ్ ప్రెజెన్స్ అవసరం. ఒక సిబిఐ ఒక పిటిషన్ ఏమనండి 5 minutes లో ఎలో అయిపోతుంది పిటిషన్. ఆ పిటిషన్ సిబిఐ ఎందుకు వేయటం లేదు అంటే భారతీయ జనతా పార్టీ నుంచి క్లియరెన్స్ రావటం. జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ముఖ్యమంత్రి అయినా ఆయన్ని చాలా తొందరగా లోపలికి పంపించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన్ని లోపలికి పంపించిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో మనం ప్రతిపక్ష పాత్ర అయినా పోషించవచ్చు, లేకపోతే ఆయన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళనైనా, ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీని డిస్మాంటిల్ చేసి దాన్ని కనుమరుగు చేయాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి కార్యరూపం ఇవ్వగలిగేది జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం పార్టీని చంపేశామనుకో, ఒక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళు ఇక్కడ అధికారంలోకి రావచ్చు. అదేం ఇష్యూ ఏం కాదు. సో 2024లో భారతీయ జనతా పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ సందర్భం అయినా వాళ్ళకి అనుగుణంగా మరల్చుకోగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి జుట్టిచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి ఈయన జుట్టు ఆయనకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు జుట్టులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి, సిబిఐ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, రేపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోతున్నారు, నోటీసులు ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ అనేది వ్యవస్థలను వాడుకొని ఎలా చేయగలదు అని చెప్పడానికి మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి కదా. కవితని 30 సార్లు పిలిచి ఎప్పుడైతే కేసీఆర్ రాజీ పడ్డాడో కవిత అరెస్ట్ ఆగిపోయింది. మనీష్ సిసోడియా ఈ రోజు వరకు బయటికి రాలేదు. సో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల వేయగలిగిన సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత లెక్క, వీళ్ళకి మిగతా వాళ్ళు ఎంత లెక్క. అందుకోసమనే తెలివిగా భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.